హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు చికెన్ ములక్కాడ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకొని తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకున్న ఆనియన్స్ని 5 సెకండ్స్ మగ్గనివ్వాలి. తర్వాత తెచ్చుకున్న చికెన్ని వాష్ చేసుకోవాలి. అండ్ నేను ఆల్రెడీ 2 టైమ్స్ వాష్ చేశాను. ఇప్పుడు మంచి వాటర్తో మళ్ళీ వాష్ చేస్తున్నాను. ఆనియన్స్ లైట్గా మగ్గిన తర్వాత కట్ చేసుకున్న టొమాటోస్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ములక్కాడు కూడా వేసుకోవాలి. ములక్కాడలు ఎక్కువ మగ్గనివ్వకూడదు, ఎందుకంటే స్మాష్ అయిపోతాయి. ఆ తర్వాత వాష్ చేసుకున్న చికెన్ కూడా వేసుకొని ఒక 5 సెకండ్స్ ఉంచాలి. ములక్కాడలు మగ్గిన తర్వాత నేను తీసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. అంతా కలిసేలాగా తిప్పుకొని మూత పెట్టేసుకోవాలి 2 సెకండ్స్. తర్వాత మగ్గిన తర్వాత కొంచెం పసుపు అండ్ కారం, సాల్ట్ కొంచెం వేసుకోవాలి. అండ్ చికెన్ మసాలా కొంచెం, గరం మసాలా కొంచెం వేసుకొని ముక్కలకు పట్టేలాగా ఒకసారి గరిటెతో తిప్పేసుకోవాలి. పక్కకు తీసుకున్న ములక్కాడలు కూడా వేసేసుకొని తర్వాత 2 మినిట్స్ ఉండి సరిపడా వాటర్ పోసేసుకొని మొత్తం నీట్గా చేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. అంతే, 15 మినిట్స్ తర్వాత కర్రీ రెడీ అయిపోతుంది. సో కర్రీ అంతా కొంచెం దగ్గరికి ఎగిరిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ చూస్తున్నందుకు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాను.